పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రాజీవ్ మార్కెట్లో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది వ్యాపారులకు దంత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీఎస్ఏ అధ్యక్షులు బాలసాని మణిదీప్, సభ్యులు, యువ సంకల్ప అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్, సంజీవ్, మార్కెట్ ప్రెసిడెంట్ రవి పాల్గొన్నారు. మాట్లాడినాక ఏంటి వాళ్ళు చెప్పారు, మేము ఇక్కడ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పొద్దున్న నుండి రాత్రి వరకు కష్టపడతారు, సో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, మన వచ్చి ఏమన్నా చేద్దామని అన్నారు. నేను అప్పుడు ఆలోచించిన, అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చాలా క్యాంపులు నిర్వహించిన, మన మార్కెట్లో మీకోసం నేను పెట్టడం నాకు పెద్ద విషయం కాదు. ఇలా టైం చూసుకున్నా మళ్ళీ ఒకసారి కూడా పెట్టుకుందాం. ఇదే క్యాంప్ కాకుండా మీ అందరి కోసం ఉచితంగా నేను ఒకసారి ఆదరణతో మాట్లాడి మీ అందరినీ హైదరాబాద్ కూడా తీసుకుపోయే ఏర్పాటు చేస్తాను. నేను చేసి అక్కడ ఉచితంగా పండ్లు కూడా పండు పెట్టిస్తాను. ఏంటంటే మీరు ఫస్ట్ నోటి ఆరోగ్యం అనేది చాలా మంచిగా కాపాడుకోండి. ఎందుకంటే ఏ నోరే కదా, దీంతో ఏమవుతుంది, ఇది పెద్ద సమస్య కాదు అనుకుంటారు. ఇప్పుడు మన ఊరికి పొలిమేర ఎట్లున్నాం, పొలిమేర నుండే ఏదైనా పోవాలంటే పొలిమేర నుండి ఊళ్ళకి పోతుంది. పొలిమేర కాడ ఆపితే ఊళ్ళకైతే పోదు కదా. ఇప్పుడు నోరు కూడా అంతే పొలిమేర లెక్కనే, నోరు కాడితే జాగ్రత్త వహిస్తే మొత్తం కంప్లీట్ బాడీ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ మీ నోటి ఆరోగ్యం ఏదైతే ఉందో దాన్ని మంచిగా చూసుకోండి. 2 సార్లు బ్రష్ చేయండి. చేసినాక మీకు మౌత్ వాష్లు ఇచ్చిన వాళ్ళు కూడా అవి యూజ్ చేయండి. ఏదైనా పేరుంటే మన మహాలక్ష్మి డెంటల్ క్లినిక్ ఉంది, నేను చెప్పిన మరీ పర్టికులర్గా చెప్పిన విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న